జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో మనం ఎన్నో రామనామ మహిమల గురించి ఎన్నో కథలు వింటూ ఉంటాము. అందులో ఇదొక చిన్న కథ. త్రేతాయుగంలోనే శ్రీరాముల వారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతరం శ్రీరామనామ జపం చేస్తూ ఉండేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా. అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమోట్పు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు హనుమ. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నారు. రాజప్రసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగాలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని సైనాకారంలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. ఎవ్వరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాములు వారు అంశతూలికా తల్పం మీద వెళ్ళకిలా పడుకునే ఉన్నారు. వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గటానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టండి, ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలకో తీసుకొచ్చి రాములు వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలు ఎవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాములు వారు, నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి అతను ప్రతి కలిగి ఉండేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అనగా హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపదాలను ఆశ్రయించి నమస్కరించి, స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని అతిశయ భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి అమ్మవారు రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుని కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పోతపోయిగా రాముల వారి నొప్పి, మంట, వారి వీపు మీద ఉన్న వాత అన్నీ పోయాయి. ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని, చూసావా నాయన రామనామ మహిమ, ఏ రామనామం భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందుండే రామనామమే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపారు. అందుకే గురువుగారు మనల్ని తింటూ రామాయణం, తినకుండా రామాయణం, తినిపిస్తూ రామాను అని సర్వకాల సర్వావస్థలలో రామనామం అని చెప్పమని ప్రబోధించారు. మనం కూడా నిత్యం శ్రీరామనామ జపంతో తరించుదామా. జై శ్రీమన్నారాయణ.